ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఆహాహా ఏమి పద్యం అనే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కవయిత్రి మొల్లగారు రాసిన మొల్ల రామాయణంలోని అయోధ్యాపుర వర్ణనము అనే అంశంలో కల ఒక పద్యాన్ని చూద్దామా. ఆవిడ సహజ కవయిత్రి. ఆవిడ చెప్పుకున్నారు, శ్రీకంఠ మల్లేసు వరమున నేను ఇది రాయగలిసాను అని చెప్పుకున్నారు ఆవిడ. అలాగే రామప్రభు ఆజ్ఞాపిస్తే చెప్పారు రామప్రభు రామాయణం రాయమని, అందుకని ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారమే రాస్తున్నాను అని ఆవిడ చెప్పుకున్నది. ఆవిడ సహజంగానే ఆవిడ కవయిత్రి. ఆవిడ కాలంలో స్త్రీలకు ఎక్కువగా విద్యాభ్యాసం చేయడానికి తగిన అవకాశాలు లేవు. అయినా ఆవిడ ఎంతో పట్టుదలగా ఈ కావ్యాన్ని, మొల్ల రామాయణము అనే కావ్యాన్ని ఆవిడ రాశారు. ఎంతో ధైర్యంగా ఆనాడు సుమారు 1500-1600 శతాబ్దానికి చెందినటువంటి మొల్లగారు రాసినటువంటి మొల్ల రామాయణం ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. అందులో ఎంత మధురిమ ఉందో ఆలోచించండి. ఎంత తీయని తెలుగు పదాలతో ఆవిడ ఈ మొల్ల రామాయణాన్ని రాశారు. తెలుగు పదాలన్నా, దాని తాలూకా వైభవం అన్నా, ఆ తీయని ధనం అన్నా మనం మొల్ల రామాయణాన్ని చెప్పుకోవాలి. తీయని తెలుగు పదాలకు మొట్టమొదట పీఠ వేసినటువంటి కవయిత్రి ఆవిడ ఆతుకూరి మొల్లగారు. అలాగే ఆవిడే ప్రప్రథమ కవయిత్రి మన ఆంధ్రదేశంలో. సరే, ఆవిడ మన అయోధ్యాపుర వర్ణనం ఎలా చేశారో చూద్దామా ఈ పద్యంలోని. ఎప్పుడో మనకు త్రేతాయుగంలో అయోధ్యాపురం వెలిసింది, కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ఆవిడ ఆనాటి వైభవాన్ని, అయోధ్యాపుర వైభవాన్ని తన పద్యంలో ఎంతో చక్కగా ఆవిడ వర్ణించారు. తెలుగు పదాలు ఇలా ఉండాలి అన్నట్టుగా ఆవిడ వర్ణించారు. ఒక తేనె చుక్క మన నాలుక మీద వేసుకుంటే నోరంతా తీపిగా ఉంటుంది. అలాగే ఆవిడ పద్యాలు చదువుతుంటే మన నోరంతా కూడా తీయగా అవుతుంది. తెలుగు పదాలు, అటువంటి తీయని తెలుగు పదాలు, తెలుగు పదాలతో ఆవిడ ఈ కావ్యాన్ని రాశారు. మనం ఈ పద్యాన్ని ఇప్పుడు చదువుదామా. భూరి విద్యా ప్రౌఢి శారదాపీఠమై గణుతింప సత్యలోకము వోలే మహనీయ గుణ సర్వమంగళావాసమై పొగడందు కైలాస నగము వోలే లలిత సంపచ్ఛాలి లక్ష్మీ నివాసమై ఉరవైన వైకుంఠపురము వోలే విరచిత ప్రఖ్యాత హరిచందనాఢ్యమై ఆరూఢి అమరాలయము వోలే రాజరాజ నివాసమై తేజరిల్లి నరవరోత్తర దిగ్భాగ నగరి వోలే సకల జనములు కొనియాడ జగములందు పొలుపు మీరును సాకేత పురవరమ్ము. ఇది ఆవిడ రాసినటువంటి పద్యం. చూడండి, భూరి విద్యా ప్రౌఢి శారదాపీఠమై. భూరి విశాలమైన, విఖ్యాతమైన, ఎంతో ఎక్కువైన. భూరి విద్యా ప్రౌఢి. ప్రౌఢి అంటే నేర్పు, ప్రతిభ. భూరి విద్యా ప్రౌఢి, విద్యకి వాళ్ళు విద్యల తాలూకా నేర్పు అయితేనేమి, అలాగే వారి సామర్థ్యం అయితేనేమిటి, అక్కడ ఒక శారదా పీఠంలాగా అయిపోయిందిట. ఒక సరస్వతీదేవి పీఠం ఉన్నదా అన్నట్టుగా అంతమంది పండితులు, జ్ఞానులు, విద్వాంసులు అక్కడ ఉన్నారు అని ఆవిడ చెప్పింది. ఎలా చెప్పింది? భూరి విద్యా ప్రౌఢి శారదా పీఠమే. శారదాదేవే స్వయంగా వచ్చి కూర్చుందా అన్నట్టుగా అక్కడ విద్వాంసులు, పండితులు ఉన్నారట విస్తారంగా. భూరి విఖ్యాత చెందినవారు. గణుతింప సత్యలోకము వోలే. సత్యలోకంలో ఎవరు ఉంటారు? సరస్వతీదేవి, బ్రహ్మ ఉంటారు. అక్కడ సరస్వతీదేవి ఎలా ఉందో సత్యలోకంలో, ఇక్కడ అయోధ్యలో కూడా
పండితులు విద్వాంసులు అలాగ ఉన్నారు. ప్రౌఢి విద్యావంతులు అంటే చాలా ప్రఖ్యాతి కలిగిన వారు, నేర్పు కలిగిన వారు, ప్రావీణ్యం కలిగినటువంటి విద్వాంసులు ఉన్నారు. శారదాపీఠమై అక్కడ సత్యలోకంలో శారదాదేవి సరస్వదేవి ఎలా ఉందో ఇక్కడ అయోధ్యాపురంలో విద్వాంసులు అలా ఉన్నారు. గణితింప ఎన్నిక కాబడిన అక్కడ సత్యలోకంలో ఎలాగైతే మనం చెప్తామో అలాగే ఇక్కడ అయోధ్యాపురంలో కూడా విద్వాంసులు పండితులు ఉన్నారు అని ఆవిడ చెప్తున్నది. సత్యలోకంతో ఆవిడ మనకు తులనాత్మకంగా చెప్పారు. మహనీయ గుణ సర్వమంగళావాసమై పొగడందు కైలాస నగములే. చూడండి ఎంత చక్కగా రాసిందో ఆవిడ. మహనీయ గుణ, మహనీయమైనటువంటి మహామహితాత్ములైనటువంటి చాలా పొగడగదగినటువంటి సర్వ సుగుణ సంపత్తి కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. మహాగుణ సర్వ మంగళావాసమై అంటే శుభాలు కలిగించేవారు ఉన్నారు. మంగళావాసమై ఎంచేత వారి గుణాలు అలాంటివి, సద్గుణ సంపన్నులు అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఎంత బాగా చెప్పింది చూడండి. మహనీయ గుణ సర్వమంగళావాసమై పొగడందు కైలాస నగములే. కైలాసంలో పార్వతీదేవి అలాగే ఈశ్వరుడు ఉండి సర్వగుణ సంపన్నులు అక్కడ ఎలాగైతే కైలాసంలో ఉన్నారో అలాగే ఇక్కడ కూడా మహనీయులు సర్వగుణ సంపన్నులు ఇందులో ఉన్నారు, అయోధ్యలో ఉన్నారు అని చెప్తూ ఆవిడేం చెప్పింది? సర్వమంగళావాసమై. ఇక్కడ సర్వమంగళ ఆవాసమే. సర్వమంగళ ఎవరు? పార్వతీదేవి కదా. సర్వమంగళ విడదీస్తే అన్ని శుభాలు కలిగించేటువంటి గుణములు ఉన్నటువంటి సర్వసంపన్నులు, సర్వమంగళాలు ఇచ్చేటువంటి గుణసంపన్నత కలిగినటువంటి మహనీయులు ఉన్నారు అని ఒక అర్థం. ఇంకేం చెప్పింది? సర్వమంగళావాసమై. సర్వమంగళ పార్వతీదేవి కైలాసంలో ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా అలాగా సర్వమంగళాలు ఇచ్చే సర్వగుణ సంపన్నులు ఇక్కడ ఉన్నారు అని ఆవిడ చెప్పింది. పొగడందు కైలాస నగములే. స్తుతించాలి, పొగడందు స్తుతించాలి. కైలాసమే ఇదా అన్నట్టుగా స్తుతిస్తున్నారు అందరూను. లలిత సంపచ్చాలి లక్ష్మీ నివాసమే ఉరవైన వైకుంఠపురములే. ఇది లలిత సంపచ్చాలి లక్ష్మీ నివాసమే. ఆ సిరి సంపదలకు నిలయమైనటువంటి లక్ష్మి వైకుంఠంలోనే లేదయ్యా, అయోధ్యాపురంలో కూడా ఉందయ్యా అని చెప్తున్నారు. లలిత సంపచ్చాలి లక్ష్మీ నివాసమై ఉరవైన వైకుంఠపురములే. వైకుంఠపురంలోనే లక్ష్మీదేవి లేదు, ఇక్కడ కూడా ఆవిడ సంచరిస్తున్నది అని చెప్పారు. అంటే లలిత సంపచ్చాలి అంటే లలితమైనటువంటి మృదు స్వభావులైనటువంటి వాళ్ళు, మృదు స్వభావం అనే సంపద కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మృదు స్వభావులకే కదా లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది, వారిదేరే కదా సిరి సంపదలు ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నారు. లలిత సంపచ్చాలి లక్ష్మీ నివాసమై ఉరవైన వైకుంఠపురములే. వైకుంఠంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఇక్కడ కూడా లలిత సుగుణ సంపన్నులు ఉన్నారు. అంచేతే లక్ష్మి ఇక్కడ కూడా తాండవిస్తున్నది అని చెప్పారు. విరచిత ప్రఖ్యాత హరిచందనాఢ్యమై ఆరూఢి అమరాలయములే. ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టిందో ఆవిడ. విరచిత ప్రఖ్యాత హరిచందనాఢ్యమై. హరిచందనము అనేటువంటి ఒక వృక్షం ఉంది. హరిచందనం, చందనమే అది కూడా, కానీ అది ఒక విశేషమైనటువంటి గంధం చెట్టు హరిచందనం. మనకి స్వర్గంలో 4 రకాలైనటువంటి కల్పవృక్షాలు ఉన్నాయి. అది మనకి స్వర్గంలో చూడండి, కల్పవృక్షము, పారిజాతము, మందారము, సంతానము, హరిచందనము. ఇవి 5 కల్పవృక్షాలు. పారిజాతం మనకి తెలుసు, మందారం తెలుసు, కల్పవృక్షం ఉంది. ఇవన్నీ కూడా కోరిన కోరికలు తీరుస్తాయి. మన మొల్లగారు
ఇక్కడ హరిచందనాఢ్యమే అన్నారు. పారిజాతం కానీ కల్పవృక్షం కానీ చెప్పలేదు. ఎందుచేత హరిచందనాఢ్యమై, స్వర్గంలో కూడా హరిచందనం ఉన్నది, ఇక్కడ అయోధ్యాపురంలో కూడా హరిచందనం ఉన్నది. హరిచందనం అంటే గంధం, గంధం వల్ల సువాసన వస్తుంది. అంత హరిచందన వృక్షాలతోటి అయోధ్యాపురం అంతా అలరారుతున్నది. చల్లటి గాలి వేస్తుంది. హరిచందనం నుంచి వచ్చేటువంటి గాలి చాలా చల్లగా ఉంటుంది. గంధం ఆరోగ్యప్రదం. అందుకని ఆవిడ అయోధ్యాపురంలో కల్పవృక్షాలైనటువంటి హరిచందనంతో కూడినటువంటి వృక్షాలు ఉన్నాయి అని చెప్తున్నారు. రాజరాజ నివాసమై తేజరిల్లి, రాజరాజు అంటే కుబేరుడు, ఇది రాజరాజ నివాసమై తేజరిల్లి అయోధ్య కుబేరుడి నివాసమై అలరారుతున్నదట, ప్రఖ్యాతి పొందిందట. నరవరోత్తర దిగ్భాగ నగరివోలే, అతను కుబేరుడు ఉత్తరానికి అధిపతి. అతను ఉత్తరానికి అధిపతి కుబేరుడిలాగే ఈ అయోధ్యాపురంలో కూడా కుబేరుడు విలసిల్లుతున్నాడు, ఉన్నాడు. సకల జనములు కొని ఆడ జగములందు, లోకాలన్నిట్లోని కూడా అయోధ్యాపురం గురించి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, పొగుడుతున్నారు. సకల జనములు కొని ఆడ జగములందు, పొలుపు మీరును సాకేత పురము పురవరము, శ్రేష్టమైనది. వరము అంటే శ్రేష్టమైనది. సాకేత పురవరము, సాకేతపురము, శ్రేష్టమైన సాకేతపురము ఈ విధంగా ఒప్పుచున్నది, విరాజిల్లుచున్నది బొలుపు మీరగా అని చెప్తున్నారు. సో అధికమైన ఉన్నతమైనటువంటి ప్రదేశంలో అయోధ్య ఉన్నది. అందులో విద్వాంసులు, పండితులు, సుగుణవంతులు, అలాగే లలితంగా మృదుమధురంగా మాట్లాడేవాళ్ళు, అది కాక వీరందరూ కూడా కుబేరుల్ని మించిపోయినటువంటి వాళ్ళందరూ ఇందుకడ ఉన్నారు అనేటువంటి భావాలను ఈ పద్యంలో పెట్టారు. మొల్లగారు ఎంతో చక్కగా రాశారు. అయోధ్యాపురమే ఇలాగే ఉందా అన్నట్టుగా రాశారు. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. ఆహాహా ఏమి పద్యంలో.